తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ నాయకురాలు ఉప్పల పద్మ చౌదరి అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కేపీహెచ్బీలో ప్రారంభించారు. ముందుగా జయంతి చౌరస్తాలో ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జరిగిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి టీడీపీని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాబ్ రావాలంటే బాబు రావాలని, విద్యార్థులకు సైతం ఐటీ రంగంలో తెలుగుదేశం చేసిన సేవలను వివరించారు. తెలుగుదేశం జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు, కుకట్పల్లి ఇన్ఛార్జ్ సుహాసిని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసింది హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఇంతమంది ఇంత గొప్పగా ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఒక మన హైదరాబాదు ఇలా ఉండటానికి కారణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున సెంటిమెంట్ అనే ఆయుధంతో తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తోటి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజున ఇక్కడ బాగా కడుపు నిండి అన్నీ బాగా దోచుకుని ఇప్పుడు మళ్ళీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీద కన్నేసి ఆ తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పడేసి ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ అన్న పేరునే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టారంటే అక్కడే వీళ్ళ బుద్ధి ఏంటో తెలిసిపోతుంది. ఈ రోజున హైటెక్ సిటీ కానీ, లేకపోతే కనుక శిల్పారామం కానీ, స్టేడియాలు కానీ, పార్కులు కానీ, ఈ విధంగా ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఇలా చెప్పుకుంటే పోతే ఒక హైటెక్ సిటీ అనే ఒక ఐటీ సంస్థ కానీ, అలాగే మొత్తం మీరు చూసుకుంటే గచ్చిబౌలి కానీ ఆ ఏరియా మొత్తం కూడా ఒక సైబరాబాద్ అనే ఒక సిటీనే నిర్మించినటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ పార్టీ లేకుండా చేయాలని కుట్రతోటి ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి ఆ రోజున మా ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా కొనుక్కోవటం జరిగింది. అదే మనిషి ఈ రోజున తెలంగాణ లేదు అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పెట్టి ఆంధ్రాలోకి వెళ్తానికి చూస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించాలి. తెలంగాణ అభివృద్ధి చేసింది మేము, ఓటు అడిగే హక్కు మాకు. కానీ మధ్యలో వచ్చిన ఈ దొరల పాలన వాళ్ళ బుద్ధి చూపించారు, వాళ్ళు అన్నీ దండుకున్నారు. ఈ రోజున మళ్ళీ దేశం మొత్తం దండుకునే దండయాత్రలో బిగించేశారు. ఈ రోజున ఆడపిల్లండి, ఆడమనిషి అయ్యుండి కవిత ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందంటే అంతకంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఇంతకంటే హీనం దరిద్రపు దుస్థితి ఇంకొకటి లేదు. ఎందుకంటే అసలు ఒక బతుకమ్మంటే నేను ఒక తెలంగాణ జాగృతి అనే ఒక ఇది పెట్టి నేనే ఇది అని చెప్పి ఒక మహిళలకి నేనే ఒక ఆదర్శం అన్నట్టుగా వచ్చిన ఒక మహిళ అదే పార్టీలో ఉండి ఈ రోజున మహిళలందరినీ కూడా అవహేళన చేసే విధంగా తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ కల్వకుంట్ల కవిత. ఈ రకంగా దొరల పాలన, కుటుంబ పాలనతోటి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ రోజున దేశానికి వెళ్ళారు. ఈ రోజున ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అభివృద్ధి చేసింది తెలంగాణని. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంట్లో మనం చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉన్నాడు, మనం తెచ్చినటువంటి ఐటీ సంస్థల్లో చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఒక్కసారి మళ్ళీ ఇది గుర్తు చేయాలి. మీరు గుర్తు చేసి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళందరూ చూసేట్లుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దొరలు ఏదైతే చేశారో అవన్నీ కూడా ప్రజలకు వివరించి మన పార్టీని పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా కూడా
కాసాని జ్ఞానేశ్వర్ గారు ముందుకు నడిపిస్తున్నారు. ఈ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కంకణం కట్టుకుని ఇల్లు తిరుగుతున్నాం. బొట్టు పెట్టి మహిళలకి అమ్మ ఇది మేము చేసిన అభివృద్ధి అని చెప్పి ఒక పాంప్లెట్ ద్వారా వాళ్ళకి వివరిస్తూ ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.